హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ వచ్చేసింది కదా, నేనైతే నెలవారీ సరుకులు తీసుకొచ్చానండి. అసలు ఆ సరుకులకి బిల్ ఎంత అయింది, నేను ఏమేమి సరుకులు తీసుకొచ్చాను, మా ఇంట్లో మేము ఎంతమంది ఉంటాము, ఇన్ని సరుకులు మేము తింటామా అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సరుకులు చూసేద్దాం. ఇవిగోండి, ఇవే నేను తీసుకొచ్చిన సరుకులు అనమాట. ఏదో ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు ఉన్నాయి కదా మూటల్లో సరుకులు అనేది. అసలు చూడండి ఎన్ని తీస్తాను నేను సరుకులు. ఇది వచ్చి రాగి పిండి అనమాట, అరకిలో ప్యాకెట్. సోడిజావు కాసుకొని తాగితే చాలా మంచిదండి బోన్స్ కి. ఇవి వచ్చి మెడిమిక్స్, మా చిన్నబ్బాయి కోసం అనమాట. ఇవి 3 సబ్బులు కొంటే ఈ సబ్బు ఫ్రీ ఇచ్చారండి. ఇంకా ఉంటాయి. ఇది వచ్చి మసాలా కారం. నెయ్యి బయట కొనాలన్నా కల్తీ జరుగుతుంది కదా, సో అందుకని జిఆర్బి నెయ్యి తీసుకొచ్చాను. కంఫర్ట్, మా పిల్లలు పనికి వెళ్తారు, వాళ్ళ బట్టలు కొంచెం వాసన వస్తాయి కదా, సో కంఫర్ట్ కోసం వాసన పోవడానికి అవి తీసుకున్నాను అనమాట. మాకు అస్తమానం కరెంటు పోయిద్దండి, కరెంటు పోతుంది కదా, ఇంకా అస్తమానం ఫోన్లో ఏం లైట్ వెలిగించుకుంటాము అని చెప్పి కొవ్వొత్తులు అయితే తీసుకొచ్చా. పెసరట్ల కోసం పెసలు. ఈ పెసరట్ల రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. మేము వాడేది క్లోజప్ పేస్ట్. ఇది మా స్నూపీ గారి కోసం అండి సబ్బు. పింక్ కలర్ లో బాగుంది కదా, వాసన కూడా చాలా బాగుంది. ఫ్యాబ్ లిక్విడ్. నేను వాషింగ్ మెషిన్ లో, మాది టాప్ లోడ్ అనమాట వాషింగ్ మెషిన్, 2 జతలే వేస్తానండి. నావైతే 3 జతలు వేస్తాను, మా పిల్లలు 2 జతలే. అంటే పెద్దోడి దొగి జత, చిన్నోడి దొగి జత, పనిలో బట్టలు కదా. 2 జతల బట్టలకి ఒక ప్యాకెట్ వాడతా, నా ఈ 3 జతల బట్టలకి ఒక ప్యాకెట్ వాడతా. ఇది ఇంకా తీసుకొచ్చాను, ఉన్నాయి ఆ సంచిలో. ఇది వచ్చి ఉప్మా రవ్వ. ఇది కూడా ఉప్మా రవ్వే, తెల్ల రవ్వ, బొంబాయి రవ్వ అంటారు. ఇది వచ్చి గోధుమ రవ్వ అనమాట. ఇది ఏంటంటే కేజీ ప్యాకెట్, ఇదేమో 1/2 కిలో. ఇవ్వండి, మేము వాడేది మైసూర్ శాండిల్ గోల్డ్ అనమాట. మా పెద్ద అబ్బాయి గాని నేను గాని ఇవి వాడతాము. బ్రూ కాఫీ. ఉదయాన్నే లేకంగానే ఒక కాఫీ అయితే పడిపోవాలండి, లేదంటే ఇంట్లో పనులు చేయలేము. యాసిడ్. ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో అన్నిట్లో ఏవేవో లిక్విడ్లు చెప్తారు, నేను అవి ఏమి వాడనండి. ఒక యాసిడే నేను తీసుకొస్తాను, టైల్స్ కి సింక్ కి వాడతాను అనమాట. ఈ ఫ్యాబ్ లిక్విడ్ అని చెప్పాను కదా, సో ఇలా 3 ప్యాకెట్లు అయితే తెచ్చా. ఒక్కో ప్యాకెట్ కి 12 ఉంటాయండి. మనకి 8 రూపాయలు కాస్ట్ అయితే పడుతుంది.
హోల్సేల్ అన్నమాట నేను తెచ్చే సరుకులన్నీ. చింతపండు అరకిలో, అంట్లు తోముకునేవి గ్రీన్ పీస్ 10 ప్యాకెట్లు. ఇది శనగపిండి, ఎప్పుడన్నా వర్షాకాలం కదా ఏమన్నా పునుకులు గాని బజ్జీలు గాని వేసుకోవచ్చని. ఇవి నువ్వులు బెల్లం కలిపి తింటే మోకాళ్ళకి చాలా మంచిదండి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇవి వచ్చి ఆవాలు, ఇవి వచ్చి హార్లిక్స్ అనమాట. నేను జ్యూసులు చేస్తా ఉంటా ఇంట్లో, జ్యూసులు ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. ఆ జ్యూస్ లో వేసుకునేటప్పుడైనా పైన గార్నిష్ చేసుకునేటప్పుడైనా హార్లిక్స్ అనమాట 3 దండలు. ఇవి వచ్చి బూస్ట్. మా చిన్నోడికి టీలు కాఫీలు అలవాట్లేదండి, వాడు పాలే తాగుతాడు. వాడి కోసం అనమాట, పాల్లో కలుపుకొని తాగుతాడని యాసిడ్ ఇంకో బాటిల్. ఇది వచ్చి గ్రీన్ పీస్, అంట్లు తోముకోవడానికి. ఇది కూడా అంటే నేను ఇలా సెట్లు తీసుకొచ్చేస్తానండి, అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్లు. ఇవి వచ్చి అంట్లు తోముకోవడానికి విమ్ సబ్బులు. ఒకసారి బాక్స్ తీసుకొస్తాను, ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకొస్తాను. ఇవి వచ్చి బార్బన్ బిస్కెట్లు 10 రూపాయలు అనమాట. సో మా అబ్బాయి పాలు తాగుతాడని చెప్పాను కదా, అప్పుడప్పుడు పాల్లో వేసుకొని తింటాడు అనమాట. మేము కూడా ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు తింటాం అనమాట. 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నా. 2 ప్యాకెట్లకి 1 2 3 4 5 20 ఉంటాయి. ఇవి వచ్చి మిల్కీ బిస్కెట్ అంటాం కదా, హార్లిక్స్ టైపు. హార్లిక్స్ అనుకోండి, ఇది ఒక ప్యాకెట్. ఇవి కూడా పాల్లోకే. ఇవి వచ్చి ఓరియో, ఇవి కూడా 10 రూపాయలే. ఇది సేమియా అరకిలో. స్టవ్ మీద కూడా పెట్టేస్తున్నా ఖాళీ లేక, దీపారాధనకి అగరబత్తులు. ఇది బేకింగ్ పౌడర్ అండి, కేకులు తయారు చేద్దామని. ఎప్పుడు కూరలు చూసి చూసి మీకు బోర్ కొట్టి ఉంటుందేమో కదా, సో కేకులు కూడా తయారు చేసి మన ఛానల్లో పెడదామని బేకింగ్ పౌడర్ తీసుకున్నా. ఇది వచ్చి జీలకర్ర పౌడర్ 5 రూపాయల ప్యాకెట్లు. నేను వాడతానని చెప్పాను కదా, ప్రతి వీడియోలో నేను 5 రూపాయల ప్యాకెట్లు వాడతానని చెప్పాను కదా, సో ఇవేనండి. ఇట్లాగా నేను 5 రూపాయల ప్యాకెట్లు, టీ పొడి కానీ ఇట్లా 5 రూపాయల ప్యాకెట్లు అయితే తెచ్చుకొని పెట్టుకుంటాను. ఇవ్వండి. జీలకర్ర కూడా అంతే, 5 రూపాయల ప్యాకెట్లే తెచ్చుకొని పెట్టుకుంటాను నేను. ఇవేనండి నా సరుకులు. ఇంకా తేవాలి చెప్పాలంటే, డ్రై ఫ్రూట్స్ తేవాలి, ఎగ్స్ తేవాలి, ఇంకా వీటిలోనే కొన్ని సరుకులు మర్చిపోయాను అనమాట. ఇవే ఇవన్నీ నైట్ తీసుకొచ్చాము. మా పెద్దోడు అంటాడు, అమ్మ మనం కిరాణా షాప్ పెట్టేసుకోవచ్చమ్మా ఈ సరుకులతో అంటాడు. మరేం చేస్తాం, సముద్రానన్నా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేమండి. వీటికి నాకు 6,000 అయినాయి ఇవన్నిటికి. అంటే సాయిగుళ్ళోకి 2 కేజీలు తీసుకున్నా, పల్లీలోకి 2 కేజీలు తీసుకున్నా, పంచదార మాత్రం 3 కేజీలు తీసుకున్నానండి. ఎందుకంటే ఉదయం లేకగానే కాఫీ దగ్గర నుంచి జ్యూస్ వరకు నాకు పంచదారతో బాగా పని ఉంటుంది. సో అందుకని పంచదార 3 కేజీలు తీసుకున్నాను. బెల్లం అంటారా, ఆల్రెడీ బెల్లం 1 అరకిలో ఉంది ఇంట్లో, ఇంకొక కిలో తీసుకున్నాను అనమాట. ఈ మా నెలవారి సరుకులు అయితే ఇవ్వండి. అది చెప్పాలంటే ఇంకొక 2,000 రూపాయల సరుకులు తేవాలి. వీటికి మాత్రం ఒక 6,000 అయినాయి. ఇంకా కొంచెం తీసుకురావాలి. నేను ఎప్పుడైనా ఇట్లాగే తెచ్చుకుంటా. ఇవి అగ్గిపెట్లు ఆల్రెడీ లాస్ట్ మంత్ తెచ్చినవి అనమాట. గ్యాస్ కి నేను లైటర్ గానీ ఏం వాడినండి, భయం నాకు. అగ్గిపెట్టి అయితే చక్కగా పుల్లలిగించి పెట్టేయచ్చు. మళ్ళీ అదే పుల్ల
పక్క స్టవ్ వెలిగించినప్పుడు ఆ పుల్ల వాడతాను, అంత జాగ్రత్త చేస్తా. కొన్ని నాటిలో పోతాయి అనుకోండి, కొన్ని నాటిలో మనం జాగ్రత్త చేసుకోవాలి కదా. సో అందుకని అనమాట. పోతానే ఉంటాయి, కనీసం మిగిలిన మిగల్చాలి కదా మనం. సో ఈ వీడియో అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. నా వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి, ఓకేనా? మీరు నెలవారీ సరుకులు తెచ్చుకున్నారా? ఒకవేళ తెచ్చుకుంటే మీ లిస్ట్ ఎంత అయ్యింది? నా లిస్ట్ అయితే అదేనండి. చూసారా, నిండిపోయింది కదా. సో ఇంకా తీసుకురావాలి, అవి కూడా డ్రై ఫ్రూట్స్ అవి తేవాలి. సరేలే ఇంకా తీసుకొద్దాము అంటే, నేను జ్యూసులు కానీ డ్రై ఫ్రూట్స్ జ్యూసులు కానీ ఎప్పుడన్నా పిండి వంటలు వండినప్పుడు వాడతాను కదా. సో అందుకని అనమాట. ఇదిగోండి నా డ్రై ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి, తీసుకురావాలన్నమాట. అక్కడ కిటికీ దగ్గర ఉన్నాయి చూసారా, బాదం పప్పు మాత్రం కొంచెం ఉన్నాయి. బాదం పప్పు మాత్రం కొంచెం ఉన్నాయి అన్నమాట. మీలో చాలా మంది ఇది కిసాన్ జాము ఇట్లా చేసాలు తెచ్చుకుంటాం కదా మనం. ఈ చేసాలు పడేయకోకుండా ఇట్లా క్లీన్ చేసుకొని ఆవాలను, లేదంటే మిరియాలను, లేదంటే ఈ మూత ఉంది చూసారా, ఈ మూతకి ఒక 5-6 కన్నాలు పెట్టి సాల్ట్ ఇలా ఇలా వేసుకోవచ్చు. ఈసారి ట్రై చేయండి ఇది. నేనైతే ఇలా చేశాను, పడేయటం ఎందుకు, వేస్ట్ చేయటం ఎందుకని. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఉంటా అండి, బాయ్ బాయ్.